వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను షాలిని. ఇక డీటెయిల్స్ చూస్తే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కోల్ మైన్స్ టెండర్ల విషయంలో గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే నైని బొగ్గు గని తవ్వకాల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. ఇంధన శాఖ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం నైని కోల్ మైన్స్ టెండర్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బిడ్లు ప్రారంభం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఈ టెండర్ల విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్ నిబంధనలను రూపొందించేటప్పుడు సింగరేణి పాలక మండలిలో ఎందుకు చర్చించలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చర్చ జరిగి ఉంటే అవినీతి ఆరోపణలు వచ్చేవి కావు కదా అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా టెండర్లు వేయాలనుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయి సందర్శన ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై కూడా కేంద్రం సీరియస్ అయింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కోల్ మైన్స్ లో నైని టెండర్ల విషయంలో వివాదాలు తలెత్తడం ఇది రెండోసారి. గతంలో 2016లో కూడా ఇలాంటి ఆరోపణల వల్లే టెండర్లు రద్దయ్యాయి. పాలనాపరమైన కారణాల వల్ల టెండర్లను రద్దు చేస్తున్నాం, నిబంధనలపై మరోసారి పాలక మండలిలో కూలంకషంగా చర్చించి పారదర్శకంగా కొత్త టెండర్లు పిలుస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. ఈ రద్దుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు భవితవ్యం మళ్లీ సందిగ్ధంలో పడింది. రైట్, ఇక ఇటు నైని కోల్ మైన్స్ టెండర్లు అయితే రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే నోటిఫికేషన్లు రద్దయ్యాయి. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ నైని కోల్ మైన్స్ టెండర్ల విషయంలో? ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి మైనింగ్ టెండర్లకు సంబంధించిన విషయం, నైని కోల్ మైన్స్ టెండర్లకు సంబంధించిన విషయంపై ఈరోజు సింగరేణి యాజమాన్యము కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రాజకీయ ఆరోపణలు, రాజకీయ విభేదాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క నైని కోల్స్, ఒడిశా నైని కోల్స్ మైన్స్ టెండర్ని రద్దు చేస్తున్నట్లు కూడా సింగరేణి యాజమాన్యము ఈరోజు ప్రకటించడం జరిగింది. మనం నిన్న చూసాం, కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, అత్యవసర భేటీ సమావేశంలో అనేక కీలక అంశాలు కూడా తెర మీదకి తీసుకురావడానికి నైని కోల్స్, ఒడిశా నైని కోల్స్ 16,000 కోట్ల ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున టెండర్స్ని ఒకే సంస్థకు కట్టబెట్టారనేది ప్రధాన అభియోగం. డబ్బులు తీసుకొని, ముడుపులు తీసుకొని టెండర్లు ఇచ్చారనేది ప్రధాన అభియోగంతో ప్రస్తుతం అయితే దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపితే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అత్యవసర భేటీ నిన్న బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఏర్పరిచినటువంటి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు, అనేక అంశాలపై కూడా పూర్తిగా చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. నైని కోల్ సంస్థకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కొనసాగింది, కానీ ఇప్పటివరకు దాన్ని పూర్తిగా నిర్వహించలేదని నిన్న రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా సింగరేణి యాజమాన్యం నిన్న కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురాఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% ఉంది, సింగరేణి వాటా 49% ఇప్పటికే సింగరేణిలో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, పాలకులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ టెండర్ల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఈ విధమైనటువంటి ఆరోపణలు రావడంతో నిన్న సింగరేణి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ, కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అటు ఎందుకు చర్చించలేదు, ఎందుకు చర్చలేదు కూడా సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ నిన్న వారందరితో మాట్లాడిన పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. దీంతో పాటు సింగరేణి సంబంధించిన టెండర్ల విషయంలో, నైని కోల్ సంబంధించిన
టెండర్ల విషయంలో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే సింగరేణి యాజమాన్యం నిన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచించడం జరిగింది, వారికి తెలపడం జరిగింది. దీంతో మళ్ళీ టెండర్లను పిలిచి మళ్ళీ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. యాక్చువల్ గా టెండర్ల ప్రక్రియ ఈ రోజు నుంచి, అంటే టెండర్ల ఇంకా ప్రారంభం కాలేదు, టెండర్ల ప్రారంభం కాకముందే ఈ విధంగా ఆరోపణలు వచ్చాయి కాబట్టి వాటి అన్నిటి కూడా హోల్డ్ లో పెట్టామని నిన్న సింగరేణి యాజమాన్యము కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి మీటింగ్ లో సింగరేణి సంబంధించిన రాష్ట్ర సంబంధించిన సింగరేణి యాజమాన్యము నిన్న అటు అధికారులకు చెప్పింది. ఇక మరోవైపు చర్చించుంటే కేంద్ర పాలక మండలిలో చర్చించుకుంటే ఇలాంటి వివాదాలు వచ్చే అవకాశం లేదంటూ కూడా ఇప్పటికే నిన్న జరిగిన బట్టి సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ నిన్న అధికారుల తీరుపై కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద నైనిక్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు, మరోవైపు సింగరేణి యాజమాన్యం కూడా ప్రకటించింది. కాబట్టి మళ్ళీ త్వరలోనే నోటిఫికేషన్ త్వరలోనే బ్రిడ్జ్ల ప్రకారము ఈ యొక్క ప్రాసెస్ ని కంప్లీట్ చేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా సింగరేణి యాజమాన్యం కూడా సంయుక్తంగా ముందుకెళ్లే అవకాశం కూడా కనబడిపోతూ 16,000 కోట్ల ఈ యొక్క నైనిక్ కోల్స్ టెండర్లకు సంబంధించిన విషయం మొత్తం కూడా పూర్తిగా సింగరేణి యాజమాన్యము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వెనక్కి తగ్గింది. దీనిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాంబర్ది ఈ టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా దక్కించుకున్నాడో ఏదైతే కొంత ఆరోపణలు విడిపడ్డాయో ఆరోపణల నేపథ్యంలో ఈ టెండర్స్ మొత్తం కూడా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మరోవైపు అటు సింగరేణి యాజమాన్యం కూడా వెనక్కి తీసుకుంది. ఈ యొక్క టెండర్లకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా మళ్ళీ ఫర్దర్ గా ముందుగా ప్రాసెస్ నిర్వహించడానికి మళ్ళీ టెండర్లు వేస్తారు. అది కూడా కేంద్ర ప్రభుత్వము ఆదేశాల అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు సంయుక్తంగా మళ్ళీ టెండర్లను వేసే అవకాశం ఉంది. ఈ జాప్యము మరికొంత ఆలస్యం కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క నైనిక్ కోల్స్ వివాదానికి సంబంధించిన విషయంలో రాజకీయ దుమారం వేస్తుంది. 2016లో కూడా ఇదే కంపెనీపై టెండర్ల విషయంలో కొంత జాప్యం జరిగింది, అవకతవకలు జరిగిన పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో అప్పట్లో కూడా ఈ టెండర్లను రద్దు చేశారు. అదే తరాల్లో ఇప్పుడు 2016 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా నైనిక్ కోల్స్ ఒడిశా నైనిక్ కోల్ మైన్స్ టెండర్ల విషయంలో కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రాజకీయ ఆరోపణలు రావడంతో ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సింగరేణి యాజమాన్యము ప్రకటించే పరిస్థితి కలుగుతుంది. నిన్న జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా టెండర్లు రద్దు చేస్తున్నట్లు కూడా సింగరేణి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దృష్టిలో కూడా తీసుకొచ్చారు. సునీల్, అలాగే ఇటు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో అయితే ఈ కోల్ మైన్స్లో నైని టెండర్ల విషయంలో వివాదాలు అనేది ఇది రెండోసారి. బట్ ఎందుకు ఇలాంటి వివాదాలు వస్తున్నాయి తెరపైకి? మళ్ళీ అంటే ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా ఇంకా ఎలాంటిగా పారదర్శకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది సింగరేణి యాజమాన్యం? సింగరేణి యాజమాన్యం మాత్రం పాలనాపరమైనటువంటి అంశాలు రావడంతో కొంత టెండర్లను రద్దు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాబట్టి రాజకీయ దుమారం రేపుతుంది. ఇందులో చాలామంది ఆరోపణలు వినపడుతుంది. వైపు బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ టెండర్ల విషయంలో కూడా కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ టెండర్ల విషయంలో వచ్చినటువంటి రాజకీయ విభేదాలు కావచ్చు, రాజకీయ దుమారం కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, మొత్తం మీద ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే సింగరేణి యాజమాన్యము అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు అంశాలు తెర మీదకి తీసుకురావడం, అదేవిధంగా ఫీల్డ్ విజిట్ చేసినటువంటి వారికి ఎందుకు ధృవపత్రాలు ఇవ్వడం లేదంటూ కూడా నిన్న సింగరేణిలో జరిగినటువంటి అత్యవసర భేటీ సమీక్షా సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ కూడా కొంత అధికారుల తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ అన్ని అంశాలకు సంబంధించిన విషయంతో పాటు అవినీతి ఆరోపణలకు సంబంధించిన విషయాలు తెర మీదకి రావడంతోనే ఈ యొక్క సింగరేణి టెండర్ను రద్దు చేస్తున్నారు కూడా ఇప్పటికే అటు సింగరేణి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక త్వరలోనే 16,000 కోట్ల ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలపై కూడా రాజకీయ విభేదాలు రాకుండా త్వరలోనే టెండర్లని బ్రిడ్జ్ టెండర్లను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. సింగరేణి కూడా అదే విషయాలు చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం వాటా కూడా 49% ఉంది. కాబట్టి ఆ సింగరేణి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించిన తర్వాత ఈ టెండర్లు ప్రక్రియ మళ్ళీ కొనసాగే అవసరం. ఇప్పటివరకు అయితే టెండర్లు మాత్రమే, ఎలాంటి ప్రాసెస్ అయితే ముందుకు జరగలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా ప్రాసెస్ జరగలేదు, ఎక్కడ కూడా టెండర్లు ప్రకటించలేదు, కేవలం ప్రకటన మాత్రమే వీలుంది. ఆ ప్రకటన కూడా వెనక్కి తీసుకున్నామని నిన్న సింగరేణి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. కాబట్టి ప్రస్తుతం అయితే నైనిక్ కోల్స్ ఒడిశా నైనిక్ కోల్ మైన్ టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ బ్రిడ్జ్ల ద్వారా మళ్ళీ టెండర్లు వేసి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా ముందుకు తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.